హైదరాబాద్ నాచారంలోని పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీకర్ బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ ఘటన జరిగింది. కెమికల్స్ ఎక్కువగా ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు. మంటలతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యూ. నగరంలోని నాచారం పారిశ్రామిక వాడలో కెమికల్ గోడౌన్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం మనం కెమికల్ గోడౌన్ వద్ద ఉన్నాం. ఇదే కెమికల్ గోడౌన్ వద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి అనే దానిపైన మాత్రం ఇంకా అధికారులు ప్రస్తుతం ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. విజువల్స్లో మనం చూడొచ్చు కెమికల్ గోడౌన్ మొత్తం కూడా మంటలకు ఆహుతైపోయిన పరిస్థితి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణమా లేకపోతే ఇతరేతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో మాత్రం ప్రస్తుతం ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. మనతో పాటు ఫైర్ సంబంధించి అగ్నిమాపక శాఖ సంబంధించిన అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, కెమికల్ గోడౌన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ప్రాథమికంగా ఫైర్ సంబంధించి ఎందుకు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, దీనికి కారణాలు ఏంటి, ప్రైమరీగా మీరు ఏమి ఇక్కడ నోటీస్ చేశారు? ఈరోజు మార్నింగ్ అబౌట్ 12 o'clock ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పి మాకు మల్కాజ్గిరి ఫైర్ స్టేషన్కి ఒక మెసెంజర్ రావడం జరిగింది. ఆ మెసెంజర్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా ఇమీడియట్గా మల్కాజ్గిరి ఫైర్ స్టేషన్ నుంచి ఫైర్ వెహికల్ టర్న్అవుట్ చేయటము, ఇమీడియట్గా ఎల్బీ నగర్ అండ్ చర్లపల్లి, గాంధీ అవుట్ పోస్ట్ అండ్ సికింద్రాబాద్ నుంచి కొన్ని వెహికల్స్ కూడా టర్న్అవుట్ చేసేసి ఇమీడియట్గా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి అంటే దీంట్లో ఉన్నటువంటి స్టోర్ ఉన్నటువంటిది ఏదైతే మన పురుగుల మందు వ్యవసాయంగా తయారు చేస్తామో దానికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ అంటే ఈ 5 ఫైర్ ఇంజన్లు దీంట్లో పనిచేస్తూ ఉన్నాయి. ఇంకా ప్రాథమికంగా ఇది సమాచారం, ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఫైర్ అయితే అండర్ కంట్రోల్లో ఉంది. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? లోపల ఎవరైనా కార్మికులు కావచ్చు, పనిచేసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే కేవలం ఆస్తి నష్టం జరిగిందా? ఇది లోపల ప్రాణ నష్టం అంటూ ఏం జరగలేదు. లోపల వ్యక్తులు ఎవరు కూడా చిక్కుకొని ఉండలేదు. ఆస్తి నష్టం మాత్రం సంభవించింది. ఈ ఆస్తి నష్టం ఎంత సంభవించింది అనేది రేపు ప్రాథమికంగా ఒక దర్యాప్తు చేసేసి ఎవరైతే దీని ఓనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర సమాచారం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఇన్సిడెంట్లో ఫైర్ సంబంధించిన మెజర్స్ కావచ్చు, ఆ ప్రికాషన్స్ ఈ పర్టికులర్ గోడౌన్ మెయింటైన్ చేస్తుందా? అంటే ఇప్పుడు మనము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ ప్రస్తుతానికి అయితే కొనసాగుతూ ఉన్నాయి. దీంట్లో ఫైర్ ఫైటింగ్ ఇన్స్టాలేషన్స్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ అనేది ఉన్నదా లేదా అని చెప్పేసి రేపు మార్నింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మా టీం వచ్చేసి ఇన్స్పెక్షన్ చేస్తుంది. దీంట్లో కావాల్సినటువంటి హైడ్రెంట్ సిస్టమ్ కానీ, పంపులు కానీ, తర్వాత ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ కానీ ఉన్నదా లేదా అని చెప్పేసి రేపు మార్నింగ్ అయిపోయిన తర్వాత ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, ఈ గోడౌన్స్ వరుసగా అన్నీ ఉంటున్నాయి. సో ఇది ఒక పర్టికులర్ గోడౌన్ అయినా లేకపోతే పక్కకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉందా? దానికి సంబంధించి ఎలాంటివి మెజర్స్ తీసుకుంటున్నారు? ఇక్కడ మనకు రాగానే వాటర్ సౌకర్యం బాగా ఉంది. చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. అంటే ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్, వెహికల్స్ మూమెంట్స్ చేయడానికి ఎక్కువగా సెట్ బ్యాక్స్ ఉన్నాయి కాబట్టి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ చాలా ఎఫెక్టివ్గా నడుస్తూ ఉన్నాయి. ఫర్దర్గా ఎక్స్టెన్షన్ కూడా ఏం లేదు. లోపల కూడా ఎవరు లేరు కాబట్టి ఇంకో కొంత టైం తీసుకుంటుంది. ఆ టైం లోపల ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్ పూర్తిగా కంట్రోల్ అవుతుంది. ఇప్పుడు నగరంలో మనం వరుసగా ఇలాంటి అగ్ని ప్రమాదాలు, ముఖ్యంగా ఎండాకాలం వస్తుంది, ఎండాకాలంలో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరిగే అవకాశాలు కూడా మనం రెగ్యులర్గా చూస్తుంటాం. సో ఈ పర్టికులర్ గోడౌన్ ఏదైతే ఇప్పుడు అగ్ని ప్రమాదానికి కారణమైందో ఇక్కడ ఫైర్ సంబంధించిన మెజర్స్ తీసుకోకపోయి ఉంటే ఎలాంటి చర్యలు మీరు తీసుకోబోతున్నారు ఫైర్ శాఖకు సంబంధించి? ఇది ఫైర్ కంట్రోల్ అయిపోయిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ ఒకసారి ఇన్స్పెక్షన్ చేసేసి ఒక రిపోర్ట్ తయారు చేసి పై అధికారులకు పంపిస్తాం. కంపల్సరీ దాన్ని అనుసరించి దీని మీద ఏం చేయాలనేది ఒక నిర్ధారణకు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఒక ప్రమాదం అయితే జరిగింది, మనకు తెరపైకి వచ్చింది. కానీ మిగతా గోడౌన్ సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, లేకపోతే మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ అయితే ఉంటాయో అలాంటి నిర్వాహకులకి ఫైర్ శాఖ సంబంధించి మీరు ఎలాంటి సజెషన్ చేస్తారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్తారు? ఇప్పుడు ఐడియా నాచారం కానీ, ఐడియా మల్లాపూర్లో కానీ కొన్ని పెద్ద ఇండస్ట్రీస్ ఆల్రెడీ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకున్నారు. ఎన్ఓసి తీసుకునే ముందు మేము ఏం చేస్తామంటే దాంట్లో ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ ఇన్స్టాలేషన్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారా లేదా అనేది పూర్తిగా పరిశీలన చేసి ఇన్స్పెక్షన్ చేస్తాము. చేసిన తర్వాత యాజ్ పర్ నామ్స్ ఉంటేనే వాళ్ళకి ఎన్ఓసి ఇస్తాం. అట్లాంటి ఇండస్ట్రీస్లో ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అందులో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు పూర్తిగా కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ కంట్రోల్ కాకుండా ఎక్కువ ఎక్స్టెన్షన్ ఉంటే ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు మేము వచ్చేసి ఇమ్మీడియట్ కంట్రోల్ చేయడం జరుగుతుంది.
అదేవిధంగా మాకు ఏప్రిల్ 14 నుంచి 20th వరకు ఫైర్ సర్వీస్ వీక్ కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పారిశ్రామిక ఓడల్లో కానీ కమర్షియల్ కాంప్లెక్స్ ఏరియాల్లో కానీ ఫైర్ ప్రివెంటివ్ మెజర్స్ ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి ఫైర్ ఇంజన్లతో సహా మా స్టాఫ్ బయలుదేరేసి కడపత్రాలతోని వాల్ పోస్టర్స్తోని బ్యానర్స్తోని ఒక పెద్ద క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా ఈ ప్రికాషన్స్ కంపల్సరీ ఈ యొక్క ఎవరైతే పారిశ్రామిక ఓడల్లో ఈ షెడ్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ పెట్టారో వాళ్ళందరూ గమనించాలని కోరుతాం. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ఇక్కడ జరిగిన ఘటనలో జరగడానికి కారణం ఏంటి? ప్రైమరీగా మీరు నోటీస్ చేసింది షార్ట్ సర్క్యూటేనా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా? ఇప్పుడు మేము ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. నేను అనుకుంటాను లోపల ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు, అదే మోస్ట్లీ కావచ్చు. బట్ రేపు అయిపోయిన తర్వాత పరిశీలించి ఇన్స్పెక్షన్ చేసేసి ఆ ఓనర్స్ని కూడా పిలిపించేసి ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎటు స్ప్రెడ్ అయింది అనేది మేము వచ్చాకనే దరిదాపు 50% ఇన్సైడ్ ఆఫ్ ద షెడ్ ఫైర్తో స్ప్రెడ్ అయి ఉంది. కాబట్టి ఇప్పుడే ఎట్లా జరిగింది అనేది చెప్పలేము. ఇది మొత్తానికి నాచారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మాత్రము షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు అనేది అగ్నిమాపక శాఖ కూడా భావిస్తున్నది. సో ఫైర్ మొత్తం అదుపులోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ప్రధాన కారణాలు ఏంటి అనే దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశము ఉంది అని చెప్పడంతో పాటు ఖచ్చితంగా ఇటు ఏదైతే గోడౌన్ను సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అటు ఫైర్ సంబంధించిన మెజర్స్ పాటించకపోతే ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము అనేది ఫైర్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ విజిక్స్ న్యూస్, హైదరాబాద్.